సంతకెళ్ళినప్పుడు క్యాలీఫ్లవర్ కనిపించింది అనమాట. ఇంకా వెంటనే ఇంటికి తీసుకొచ్చేసి గోబీ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒక దబర్లో నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి క్యాలీఫ్లవర్ని ఒక 5 to 10 minutes కుక్ చేసి పక్కకు తీసుకోండి. దాంట్లో ఇంకా ఉప్పు, కారం, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్, కార్న్ ఫ్లోర్, అలాగే ఒక స్పూన్ మైదా వేసి కొంచెం వాటర్ వేసేసుకొని దాన్ని నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అన్ని నీట్గా ఫ్రై చేసేసుకోండి. ఇప్పటికైతే మనకి గోబీ రెడీ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా సింపుల్గా సాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక బౌల్లో కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాసు, పెప్పర్ కొంచెం, అలాగే టమాటా కెచప్, అలాగే కొంచెం కార్న్ ఫ్లోర్, వాటర్ వేసి మంచిగా ఇట్లా మిక్స్చర్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, గార్లిక్, అలాగే జింజర్ వేసేసి కొంచెం లావుగా కోసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ కూడా వేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో మనం సాస్ చేసుకున్నాం కదా అది యాడ్ చేసేసుకొని ముందు ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ కూడా నీట్గా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసాను అనమాట. అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.